కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయాన్ని మొదటి నుంచి నేను కొన్ని వచనాలు చదువుతున్నాను. బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి, లేని వారు వినండి. మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడినైతే మ్రోగడు కంచును గణగణలాడు తాళమునై ఉందును. ప్రవచించు కృపావరములు కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనేనను, కొండలను పెకలింపగల పరిపూర్ణమైన విశ్వాసము గలవాడనేనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను, ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును. అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకముగును. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. ఇప్పుడు అద్దములో చూచినట్లు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాము, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. క్రైస్తవ భక్తి యొక్క సారం ప్రేమ. ఆర్ఆర్కే మూర్తి గారు అన్నారు, ఈ బైబిల్ను పట్టుకొని గట్టిగా పిండితే ఇందులో ఉంచి వచ్చే సారం, ఎస్సెన్స్ ప్రేమ అన్నారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపించను. క్రీస్తు మనల్ని ఎంతో ప్రేమించను కనుక తన ప్రాణమును సిలువలో మన కొరకు అర్పించను. ఈ సారమే పాత కొత్త నిబంధనలో ఉన్న భక్తి సారం. యాక్చువల్గా గ్రీకులో 4 డిఫరెంట్ వర్డ్స్ ఉన్నాయండి ప్రేమకి. ఒకటి స్టోర్జ్, ఇంకొకటి ఎరోస్, ఇంకొకటి ఫిలియా, ఇంకొకటి అగాపే. 4 వ్యత్యాసమైన పదాలు బైబిల్లో, గ్రీక్ బైబిల్లో వాడబడి ఉన్నాయి. స్టోర్జ్ అంటే సాంఘికమైన ప్రేమ. అంటే మనం భారతీయులం అన్నప్పుడు మనందరం ఓటవుతాం, మనం భారతీయులం అంటాం. ఇక్కడ మనం పట్టించుకోవాలండి. ఇదే కనుక మనం అమెరికా పోయినప్పుడు, జపాన్ పోయినప్పుడు, చైనా పోయినప్పుడు, ఒకవేళ జపాన్లో వెళ్ళి వాళ్ళకి పెట్టిన కప్పలు చేపలు తినలేక ఆ హోటల్లో ఎలాగ ఆర్డర్ ఇవ్వాలో తెలియక ఏం కావాలంటే చూంచాన్ చూంచాన్ చూంచా అంటుంటే, మనకేమో చాన్ 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 చా అంటుంటే, మనకేం తెలియక తప్పపడుతున్నప్పుడు ఎవరన్నా మన తెలుగుడు వచ్చి, ఏంటి బ్రదర్ ఏం కావాలో చెప్పండి, అమ్మయ్య బతికిచ్చావరా, నువ్వు తెలుగుడు వేరా, నేను తెలుగుడు, హైదరాబాడా నేను హైదరాబాడే. అప్పుడు మేము చేసుకుంటాం. ఇక్కడుంటే పక్క పక్కన చేసుకోం, ఇక్కడుంటే పక్క పక్కన చూసుకోం. అక్కడికి వెళ్ళినప్పుడు మనం భారతీయులం. గేదె ఈనిందంటే బర్రె అంటారు, మీరు గేదె అంటారు. ఈయన వెంటనే ఆ దూడ నెల్లి నాకుతుంది. ఎవరు చెప్పారు దానికి అది బిడ్డ అని? ఆ బిడ్డ వచ్చి చిన్న దూడ వచ్చి తల్లెమ్మడి తిరుగుతూ ఉంటుంది. సహజ ప్రేమ, న్యాచురల్ లవ్. అది దట్ ఈస్ అ న్యాచురల్ లవ్. దట్స్ నాట్ సంథింగ్ డిఫరెంట్. ఏం కాదు, అది పెద్ద గొప్ప ఏం కాదు. అది న్యాచురల్గా వచ్చే లవ్. దాన్ని స్టోర్జ్ అని ఉపయోగించారు. రెండవది ఎరోస్. ఎరోస్ అంటే యవ్వనస్తుల మధ్య, ఒక టీనేజ్లో సాధారణంగా స్వాభావికంగా ఒక బాల్యం నుండి యవ్వన ప్రాయంలోనికి వెళ్ళేటప్పుడు ఆ యవ్వనస్తులలో లేక యవ్వనస్తురాల్లో ఉన్నటువంటి శారీర ఆశలు లేక ఆపోజిట్ సెక్స్ మీద కలిగేటువంటి ఒక విధమైన అభిమానం, ఇష్టం, ప్రేమ అనొచ్చు. అది ఎరోస్ అని ఉందండి. చాలామంది యవ్వన బిడ్డలు టీనేజ్లో, యవ్వన కాలంలో ప్రేమలో పడ్డామంటారు. ప్రేమలో పడ్డారంటారు, ఏందో నాకు అర్థం కాదు. ఒక ఆయన నేను చచ్చిపోదాం అనుకుంటున్నారండి అన్నాడు. ఆయన ఎందుకయ్యా అని అడిగితే లవ్ ఫెయిల్యూర్ అయిందండి అన్నాడు. నేనన్నాను, బైబుల్ సేస్ లవ్ నెవర్ ఫెయిల్స్. ఏంటంటే బైబిల్ ఏంటి?
యేసు ప్రభు ఏం చెప్పాడు? ప్రేమ మారదు, చావదు, ప్రేమ ఓడిపోదు, ప్రేమే జయిస్తుంది. కానీ లవ్ ఫెయిల్స్ అంటే దట్ ఈస్ నాట్ లవ్ ఎట్ ఆల్. అది లవ్ కాదు, అది ఎరోస్, ఒక విధమైన ఇష్టం, ఒక విధమైన ఇచ్ఛ. అది యవనస్తుల మధ్య స్వాభావికంగా వచ్చేది పోయేది. మూడవది ఫిలియా. ఫిలియా అంటే మనకి ఒకే రకమైన స్నేహం, ఫ్రెండ్షిప్ అంటారు చూసారా? హైదరాబాద్ బిర్యానీ తినడానికి నువ్వు బయలుదేరినప్పుడు ఇంకొక ఆయన ఎక్కడికి వెళ్తున్నానంటే హైదరాబాద్ బిర్యానీకి వెళ్తున్నావు. ఏంటో మీ ఊరు పేర్లు తెలియవు నాకు, ఏదో నా పేరు చెప్పండి, మంచి బిర్యానీ కొట్టు పేరు. ప్యారడైజ్కి బిర్యానీ తినడానికి వెళ్తున్నాను. నేను కూడా ప్యారడైజ్ బిర్యానీ, ఆ బిర్యానీ తింటే కానీ నాకు నిద్ర రాదు బ్రదర్. నాకు అంతే బ్రదర్. అబ్బా మనిద్దరం బిర్యానీ ఫ్రెండ్స్. ఏమంటే ఇంకా అయ్యగారు తాగడానికి వెళ్తాడు, వాడికైతే భలే డీప్ ఫ్రెండ్స్. వాళ్ళు ప్రాణం పెట్టుకుంటారు ఒకళ్ళకొకళ్ళు, ప్రాణాలు తీసుకుంటారు అవసరమైతే ఒకళ్ళొకళ్ళు. ఒకే రకమైన ఇచ్ఛ, ఒకే రకమైన ఆశ, ఒకే రకమైన అలవాట్లు, ఒకే రకమైన ఇష్టాలు ఉన్న వాళ్ళ మధ్య వచ్చేటువంటి స్నేహం, అది కూడా నిరంతరం నిలిచేది కాదు. ఈ మూడు ప్రేమలు నిరంతరం నిలిచేవి కావు. నిజమైన ప్రేమ కాదు ఒక మాటలో చెప్పాలంటే. అయితే అగాపే అనేది క్రీస్తు ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ, నిష్కలంకమైన ప్రేమ, త్యాగపూరితమైన ప్రేమ, పవిత్రమైన ప్రేమ, తను తాను అర్పించుకునే ప్రేమ, ఇతరులను సహించుకునే ప్రేమ. చూసాం కదా, అన్నిటినీ ఓర్చుకునే ప్రేమ, దయ చూపించే ప్రేమ, అపకారమును మనసులో ఉంచుకునే ప్రేమ, దుర్నీతి యందు సంతోషించని ప్రేమ, ఉప్పొంగని ప్రేమ, అమర్యాదగా నడవని ప్రేమ, అది యేసయ్య ప్రేమ. ఈ రోజున మనకు ఏ ప్రేమ ఉంది? నేనేమంటానంటే, ఒకవేళ మనం భారతీయులమన్న ప్రేమ ఉన్నప్పటికీ ఆ ప్రేమ పైన యేసయ్య ప్రేమ ఉంటే తప్ప మన మధ్య నిజమైన ప్రేమ ఉండదండి. ఒకవేళ యవనస్తుల మధ్య వచ్చే ఎరోస్ అనే యవన కాలంలో వచ్చే ప్రేమ క్రీస్తు ప్రేమతో పవిత్రపరచబడితే తప్ప ఆ యవనస్తులు లేక ఆ ప్రేమ పెళ్ళిళ్ళు నిలవవు. యేసయ్య ప్రేమ మాత్రమే నిరంతరము నిలిచి ఉండేది. ఒకవేళ నీకు ఇష్టమైన ఒక ఫ్రెండ్షిప్ నీలో ఉంటే, ఆ ఫ్రెండ్షిప్ క్రీస్తు ప్రేమతో కలిగిన ఫ్రెండ్షిప్గా ఉంటే, అది యోనాతాను దావీదు మధ్య ఆ క్రీస్తు ప్రేమ పవిత్రమైన ప్రేమ బంధం ఉండింది. నీవు రాజు అవుతావు, నేను ఉపకారం అవుతానని ఎవడంటాడు ఈ రోజుల్లో? నువ్వు పైన కూర్చొని కింద కూర్చోనని ఎవడంటాడు? నేను రాజకుమారుడు అవ్వాల్సిన యోనాతానుకు రాజుగా అభిషేకించబడిన దావీదును చూస్తే ఒళ్ళు మండిపోతూ ఉండాలి. అసలే నా రైవల్వు నువ్వు, నా విరోధివి నీవు, నా స్థానాన్ని కొట్టైపోతున్నావు నువ్వు అని పగబట్టాలి. కానీ యోనాతాను దావీదును ప్రాణ స్నేహితుడిగా ప్రేమించాడు. కారణం వారి మధ్య దేవుని ప్రేమ ఉండింది. దేవుని ప్రేమ ఉన్నప్పుడే నీ స్నేహితులైన మీ మధ్య దేవుని ప్రేమ ఉన్నప్పుడే అది నిజమైన స్నేహం. భార్యాభర్తలైన మీ మధ్య నిజమైన దేవుని ప్రేమ ఉన్నప్పుడే మీ ప్రేమ బంధం, మీ భార్యాభర్తల బంధం నిరంతరం నిలిచి ఉంటుంది. లేనంతసేపు అరేంజ్డ్ మ్యారేజెస్లోనూ గొడవలే, ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళకి గొడవలు లేవా? గొడవలే. కారణం అది ప్రేమ కాదు. క్రీస్తు నీ కుటుంబంలో ఉన్నప్పుడు, క్రీస్తు నీ కుటుంబాన్ని కట్టినప్పుడు అక్కడ నిజమైన ప్రేమ ఉంటుంది. నిజంగా నేను భారతీయుడిని అయితే, నిజంగా నేను భారతీయుల్ని ప్రేమిస్తే, ఆ భారతీయుల రక్షణ కొరకు నేను దేవుని సన్నిధిలో ప్రలాపిస్తాను. అది ప్రేమ. భారతీయుడిని కాబట్టి నాకు వచ్చే హక్కులేంటి, నాకు వచ్చే లాభాలేంటి, నాకు వచ్చేటువంటి గొప్పలేంటి అని నేను వెతికేవాడిని అయితే అది నిజమైన ప్రేమ కాదు. ఈ రాత్రి అగాపే ప్రేమను గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. మీలో చాలామంది ఎంతమందికి ప్రేమ ఉందంటే ఇందాక చేతులు చూపించారు. ఈ అగాపే ప్రేమ ఎంతమంది కలిగి ఉన్నారు దాన్ని కొంచెం వివరించాడు పరిశుద్ధుడైన పౌలు. ఆ మాటలు మరొక్కసారి చదువుతూ త్వరగా ముందుకు వెళ్దాం. చూడండి, ప్రేమ దీర్ఘకాలం సహించును. ఎంతకాలం సహించుకుంటావు? నీ కొడుకు నీ ప్రాణం తీస్తుంటే, నీ కుమార్తె నిన్ను విసిగిస్తుంటే, నీ భర్త నిన్ను బాధ పెడుతుంటే,
నీ భార్య నిన్ను వేధిస్తుంటే ఎంతకాలం సహించుకుంటావు? ఎంతకాలం? యేసయ్య ముఖం చూసి ఊరుకుంటున్నా, బైబిల్ పట్టుకున్నాను కాబట్టి ఊరుకుంటున్నా, మారు మనసు పొందాను కాబట్టి బతికిపోయావు అని బెదిరిస్తూనే ఉంటావే గంటకి. ఏంటండి? ఎంతకాలం సహించుకుంటావు? ఎంతకాలం? దీర్ఘకాలం. దీర్ఘం ఎంతసేపు తీస్తారో తీసుకోండి. దేవుడి గురించి చెప్పబడింది, ఆయన దీర్ఘ శాంతం కలిగిన వాడు. ఎంత శాంతం? నువ్వు ఎంతసేపు దీర్ఘం తీసుకుంటావు? 33 సంవత్సరాలు అయింది నీ బతుకులో, ఇంకా ఆయన శాంతంగా ఉన్నాడు నిన్ను నాశనం చేయకుండా. ఆయన కోపం నీ మీదకి రాకుండా 56 సంవత్సరాలు అయింది నీ వయసు, ఇంకా పోన్లే మారతాడు. 86 సంవత్సరాలైంది నీ బ్రతుకు, ఇంకా చావటం లేదు, బతకటం లేదు. దేవుడు చూస్తా ఉన్నాడు, పోన్లే ఇప్పుడన్నా పశ్చాత్తాపడితే పరలోకం తీసుకెళ్దాము ఈ బిడ్డనని దీర్ఘ శాంతం చూపిస్తా ఉన్నాడు. దేవుని ప్రేమ దీర్ఘ శాంతం కలిగింది, దీర్ఘకాలం సహించేది. నిన్నెంత దేవుడు సహించుకుంటున్నాడో నువ్వు ఎప్పుడన్నా గమనించావండి? చాలామంది అంటారు, నేను ఇక్కడ నిన్ను సహించుకోలేను, నేను ఇక్కడ నిన్ను ఓర్చుకోలేను. మళ్ళీ నేను యేసయ్య ప్రేమ నాకు ఉంది అంటావు. మళ్ళీ ఏముంది నీకు? ఒక్క మాట ఎదురు తిరిగి నిన్ను అడిగితే బాధపడిపోతున్నావు. రే నా కడుపును పుట్టి నిన్ను అడుగుతావురా. అప్పుడు దాకా ప్రేమ గురించి ప్రసంగం చేసి ఇంటికి వెళ్ళేది. ఏమండి? కొడుకు తిరగబడ్డాడనుకో, అయిపోయింది దీర్ఘశాంతం. ఎంతమంది దీర్ఘశాంతానికి యేసు ప్రభు శాంతం ఎలాగుంది? ఎన్నిసార్లు నువ్వు తీర్మానం చేసుకున్నావు దేవుని దగ్గర? ఎన్నిసార్లు ప్రభా నేను పాపిని ఇంకా చేయను అన్నావు, మళ్ళీ విసిగిస్తూనే ఉన్నావు కదా, ఎరిగి ఆయన గాయాలు రేపుతూనే ఉన్నావు కదా. అయినా నిన్ను ఇంకా ఆయన ప్రేమిస్తున్నాడు. నిజమండి, నిజం. ప్రేమ కలిగిన యేసయ్య గాయాలు లేపుతున్నాం మనం. అయినా యేసయ్య మనల్ని శిక్షిస్తడం లేదు, ప్రతిఫలం ఇవ్వటం లేదు, సహించుకుంటున్నాడు, ఓర్చుకుంటున్నాడు. ఈనాటి క్రైస్తవులం అనే మన జీవితాలు ఎలాగున్నాయి? ఎక్కడ సహనం, ఎక్కడ ఓర్పు? నీ ఇంటిలోనే లేదే, నీ కుటుంబంలోనే ఓర్చుకోలేకపోతున్నావే. అంత మాత్రం చిన్న గొడవకి కోర్టులకు వెళ్తున్నావే, వీధుల పాలు అవుతున్నావే, రోడ్ల పాలు అవుతున్నావే. నిన్ను నీవే బయట పెట్టుకొని, నీ ఇంటి వారిని బయట పెట్టుకొని విరోధులుగా మార్చుకుంటున్నావే. ప్రేమ, క్రీస్తు నీ ఎడల ప్రేమ చూపిస్తున్నాడు. నువ్వు ఇతరుల ఎడల ప్రేమ చూపించాలని, నేను నిన్ను ప్రేమించినట్లు నువ్వు ఇతరులను ప్రేమించు అని ప్రభువు సెలవిస్తున్నాడు. ఈ అంచె దినాల్లో ఈ లోకాన్ని మార్చడానికి ప్రేమనే శక్తి కావాలి మనకి. ఖడ్గాలు, కత్తులు, ఓటులు కాదండి, మాటల ద్వారా, తంత్రాల ద్వారా కాదు, డబ్బు ద్వారా కానే కాదు. ఒక వ్యక్తి మనసు మారాలంటే ప్రేమను ఉపయోగించి చూడు. ప్రేమతో గద్దించు, ప్రేమతో బుద్ధి చెప్పు, ప్రేమతో సహించుకో, ప్రేమతో ఓర్చుకో. నీ ఇంటి వారిని, నీ కుమారులను, నీ కుమార్తెలను, లేక నీ భర్తను, నీ భార్యను నీవు సంపాదించుకోగలుగుతావు. ప్రేమ దీర్ఘకాలము సహించును. ఇంకేమన్నాడండి? ప్రేమ దయ చూపించును. దయ క్రీస్తు గుణాలలో ఉన్న ప్రశస్తమైనది. కనికరపడి జాలిపడి, వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారని వారి కొరకు విజ్ఞాపన చేశాడు, వారిని ముట్టి స్వస్థపరిచాడు. దయ, ప్రేమ, దయ అనే స్వభావాలు ఈనాడు క్రైస్తవ సమాజంలో కనబడడం లేదండి. దయ చూపించి, కరుణ చూపించి. ఏమంటే ఎంతమంది మీరు ఇతరులను క్షమించగలుగుతున్నాం? ప్రభువును వెంబడించేవాడు ఆయన ప్రేమ మార్గములో నడవాలి. ప్రేమ దయ చూపించును. ప్రేమ మత్సరపడదు. ప్రేమలో అసూయ లేదు, అసూయలో ప్రేమ లేదు. ఆ ప్రేమే ఉంటే కయ్యూను హేబేలును చంపేవాడే కాదు.
ఏమండి? ఆ ప్రేమే ఉంటే సౌలు దురాత్మల చేత పీడించబడవలసిన అవసరమే లేదు. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు. ఏ తల్లైనా లోకంలో తన బిడ్డతో, నేను మీ అమ్మని తెలుసా నీకు, నేను మీ అమ్మని తెలుసా నీకు, ఎన్ని గొడ్లు ఉతికని తెలుసా నీకు, ఎన్నిసార్లు అన్నం తినిపించాను తెలుసా నీకు, ఎన్నిసార్లు హాస్పిటల్కి తీసుకెళ్ళి తెలుసా నీకు అంటదా? అంటదండి. చిన్నపిల్లలు కొంతమంది అమ్మ ఏదన్నా పని చెబితే ఏమిస్తావు అంటారు. కొట్టుకెళ్ళి రామ్మంటే నాకేమిస్తావు, సరే అమ్మ చాక్లెట్ నువ్వు కొనుక్కోవాలి, పాపం లంచం ఇవ్వాలి పిల్లకి. ఏమండి? నిన్ను కన్న అమ్మకి ఏమిస్తావు అని అడిగితే, నిన్ను ఇన్ని రోజులు పెంచిన అమ్మకి నీ బట్టలను ఉతుకుతుంది, నీకు అన్నం వండి పెడుతుంది, ఎంత ఇస్తావు అమ్మకి కుకింగ్ చేసినందుకు, వాషింగ్ చేసినందుకు. ఈ రోజుల్లో అలా ఉందిలేండి. ఇప్పుడు నేను అన్నిది సరిపోదు అనుకుంటా. చాలామంది అమ్మలు ఇలా చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే ఈ పిల్లలు అంత మూర్ఖులైపోయారు. నేను మీ అమ్మనే కన్నానే పెంచానే అంటే వినిపించుకోవట్లే, పాపం అర్థం కావట్లే. తల్లి ప్రేమ అర్థం కావటం లేదు, ఇక దేవుడి ప్రేమ అర్థం అవుతుందండి. కంటెదురుకుండా ఉన్న కన్న తల్లిదండ్రుల ప్రేమ అర్థం కావట్లేదు ఈ లోకంలో మనుషులకి. ప్లీజ్, క్రీస్తు ప్రేమతో నింపబడిన వారి జీవితంలో నో కంప్లైంట్స్ అండి, నో ఫిర్యాదులు, నో అసూయ, నో ఇన్ఫీరియారిటీ. ఇంకొకళ్ళకి ఉందే నాకు లేదే అని ఏందో పోగొట్టుకున్న వాళ్ళలాగా మొహం పెట్టుకోడు. నీకుందా హల్లెలూయా, నాకు లేదా హల్లెలూయా. నువ్వు గొప్పడివయ్యావా దేవుడి స్తోత్రం, నేను పేదగోడున్నానా హల్లెలూయా దేవుడి స్తోత్రం అనగలిగిన వాడే క్రీస్తు ప్రేమను కలిగిన వాడండి. ప్రేమలో అసూయ లేదు, ప్రేమలో మత్సరం లేదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ ఉప్పొంగదు, పొగడ్తలు కోరదు. ఈ రోజుల్లో మనుషులకి పొగడ్తలు కావాలండి. నేను నిన్ను పొగిడితే నువ్వేం చేస్తావు చెప్పమ్మా? నన్ను పొగుడుతావు. నేను నిన్ను పొగడా, నువ్వు నన్ను పొగడా. ప్రేమ పొగడ్తలు కోరదు, ప్రేమ మర్యాదగా నడవదు, ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ అమర్యాదగా నడవదు, ప్రేమ స్వప్రయోజనమును విచారించుకొనదు. నాకు ఈ లోకంలో నుండి ప్రతివాడికి ఇది చెయ్యి అంటే ఫస్ట్ అడిగేది ఏంటో తెలుసా అండి? నాకేం లాభం, నీకే లాభం లేదు చెయ్యయ్యా, నేను ఎందుకు చేయాలి, నాకేం వస్తుంది. అందుకని పాస్టర్ గారు నీకు వచ్చేస్తుందని చెప్పేస్తున్నారు. ఏమండి? నీకేం రాదు, ఏమొస్తుందనమ్మా? 8 మంది పిల్లల్ని కని పెంచి పెద్ద చేశావు, ఏమొస్తుందనమ్మా? నా దగ్గర కొంతమంది వృద్ధులు వస్తారండి ప్రార్థనకి, బాగా నడవలేని వాళ్ళు వస్తారు. మన పల్లెటూరులో పెట్టినప్పుడు ఒక అమ్మ ముసలమ్మ వచ్చింది, 100 రూపాయలు నా చేతిలో పెట్టింది. అమ్మాయి ఎక్కడే అమ్మా నీకు ఈ డబ్బులు అంటే, ప్రభుత్వం వాళ్ళు ఇస్తారా అంటుంది. ప్రభుత్వం వాళ్ళు ఏమిటో సరేనమ్మా, మీకు పిల్లలు లేరా? ఉన్నారయ్యా, 7 ఉన్నారు. మరి ఏమ్మా వాళ్ళు ఎవరా? వాళ్ళు ఇస్తారయ్యా, వాడు బాగుంటే నాకు అంతే చాలే అయ్యా. ఏమ్మా ఎక్కడుంటున్నావు నువ్వు? అదే గవర్నమెంట్ వాళ్ళు కట్టించిన ఇల్లు ఏదో అందులో పడి ఉంటున్నా. మరి కన్న పిల్లలందరూ ఏమయ్యారమ్మా? వాళ్ళు ఎవరు నన్ను చూడరయ్యా. ఇంకో తల్లి చెప్పింది, నన్ను చూడరు సరేనయ్యా, నాకు పెన్షన్ డబ్బులు వస్తుంటే అయ్యమ్మన్నా చెయ్యరగొట్టాడు చూడయ్యా నా కొడుకు అని చెప్పి ఇట్ట పెట్టుకొని వచ్చింది. చెయ్యి ఎట్టుందండి ఆ ముసలమ్మకి. ఏమండి? ఎంత భయంకరం. స్వప్రయోజనాన్ని కోరుకునేవారు, తల్లి తండ్రి మనకు సహకారం చేసినంతసేపు మనతో ఉండాలి. వాళ్ళ పెన్షన్ వస్తుంటే కూడా ఉంచుకుంటారు కొంతమంది. ముసలి వాళ్ళని మూలపడేసి పెన్షన్ డబ్బులు వాడుకుంటుంటారంట. పెన్షన్ వచ్చే తల్లిదండ్రుల కోసం 2-3 కొడుకులు కూతుర్లు అంటే కొట్టుకుంటారంట. మా ఇంట్లో పెట్టుకుంటా ఎందుకు రా అంటే పెన్షన్ డబ్బుల కోసం. అమ్మ నాన్నని ప్రేమ కాదు, అమ్మను మా ఇంట్లో పెట్టుకుంటే పెన్షన్ మా ఇంటికి వచ్చేస్తుంది అంతే. ఆ డబ్బులు వచ్చేస్తాయి, ఆ ఆస్తి మిగిలింది కదా, మెడలో గొలుసుంది కదా, అది చచ్చినప్పుడు నేను బీక్కుంటా. అందుకు అమ్మ ఉండు, ఇక్కడే ఉండు, తొందరగా చావు. ప్రయోజనాన్ని కోరుకునేది ప్రేమ కాదు, స్వలాభాన్ని కోరేది ప్రేమ కాదు. ప్రేమ ఎప్పుడు ఏమి ఇద్దానా అని ఉంటుంది కానండి, ఏం తీసుకుందామా అని ఉంటుందండి. ఏమి ఇద్దామా అని ఉంటుంది. స్వలాభమును కోరుకొనదు, డంబముగా ప్రవర్తించదు, అమర్యాదగా ప్రవర్తించదు, త్వరగా కోపపడదు.
నేను ఇదే ప్రసంగం కలకత్తాలో ఒక 20-30 సంవత్సరాల క్రితం, 30 ఏళ్ళు అయి ఉంటుంది, చేస్తా ఉన్నాను. నాకు మర్చిపోలేదు నా ఈ వాక్యం చూసినప్పుడల్లా. ప్రేమ త్వరగా కోపపడదు. ప్రేమ త్వరగా కోపపడదు అంటే కొంతమంది పిల్లలు గోల్ చేస్తున్నారు. అక్కడ గోల్ చేస్తుంటే ప్రేమ త్వరగా కోపపడదు అని చెప్తూ కోపం వచ్చింది. ముఖం జేవునిచ్చేసి వచ్చేటప్పటికి ఆ పక్కన ఉన్న వాళ్ళంతా నా ఇంకట్ట చూస్తున్నారు. చెప్పేదేందో చేసేదేంటో. అవును, ఏం చేశాను నేను? త్వరగా కోపపడదు అన్నానే కానీ కోపపడదు అన్నానా? కోటం ప్రారంభం నుంచి గొడవ చేస్తున్నారు వాళ్ళు. పాటలు పాడేటప్పుడు సోరెళ్ళే ఊరుకున్నా, ప్రార్థన చేస్తున్నాడు పుయ్యి పుయ్యి పరిగెడుతున్నాడు, సరే ఊరుకున్నా. ప్రసంగం స్టార్ట్ అయింది, ఊరుకున్నా. 2-3 సార్లు ప్రేమతో చెప్పా, అరజేకండమ్మా, అరజేకండనా, అరజేకండయ్యా అని చాలాసార్లు చెప్పా. ఇంకెంత చెప్పా? చాలామంది దేవుని వాక్యానంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మలుచుకుంటారు. ఎవడన్నా కోపడ్డాడు, కోపడదంటే ఎందుకు కోపడుతున్నాడు నువ్వు నా మీద? కోపడాలి. కోపపడుడి గాని పాపము చేయకుడి, మీ కోపము సూర్యుడు అస్తమించే వరకు ఉండనీయకండి. ఇంకో ట్రాన్స్లేషన్ ఏమంది? పాపము విషయములో తప్ప మరి ఏ విషయములో కోపపడకండి. నాకండి నన్ను ఎవరన్నా ఏమన్నా అంటే నాకేం కోపం ఉండదు. నా యేసయ్యని ఏమన్నా అంటే మాత్రం మళ్ళీ కోపం వస్తుంది నాకు. ఏంటండి? దేవుని సేవ పాడైతే మాత్రం కోపం వస్తుంది. దేవుని సేవలో అజాగ్రత్తగా ఉన్న వాళ్ళని చూసినప్పుడు కోపం వస్తుంది, గద్దిస్తాను. కానీ అది ద్వేషంతో కూడిన కోపం కాదు, గద్దింపు, సరిచేయవలసిన కోపం. దేవుడు దీర్ఘ శాంతం గలవాడు అన్నాడు కదా. ఆయన దీర్ఘ శాంతం గలవాడు. ఆయన కోపము క్షణమాత్రం ఉండను. ఎంతసేపు ఉంటుందంటే ఆయన కోపం? ఇంతే. ఆయన కోపం ఎక్కువసేపు ఉండదు, ఇంతే. 56 సంవత్సరాలు 86 సంవత్సరాలు నీ మీద దీర్ఘశాంతం కలిగిన దేవుని కోపం ఒక్క క్షణం రగులుకుందంటే ధమాలంతే. దుర్నీతి యందు సంతోషపడక సత్యమందు సంతోషించును. బీ వెరీ కేర్ఫుల్ అండి. ప్రేమ అంత పాజిటివ్గా తీసుకుంటున్నాం కదా, కానీ దుర్నీతి విషయం వచ్చినప్పుడు ప్రేమ సంతోషించదంట, ఒప్పుకోదు. It won't allow. If you really love a person, you will not keep quiet without correcting. If you really love them. ఒక తప్పులో ఉన్న వ్యక్తిని నీవు చూసినప్పుడు, నీవు నిజంగా ఆ వ్యక్తిని ప్రేమిస్తే తన తప్పు విషయమై ఖండించకుండా నువ్వు ఉండవు. అర్థమవుతుందండి? తప్పు చేసిన వాళ్ళని దిద్దాలి, దుర్నీతి యందు సంతోషించకూడదు. ఏమండి? అబద్ధ ప్రవక్తల గురించి నాకెందుకు వచ్చిందిలే అని నిజమైన ప్రవక్త ఊరుకోకూడదు. వాక్యానికి విరుద్ధంగా నడిచేవారిని చూచిన వాడు వాక్యానుసారంగా జీవిస్తుంటే వాక్యంతో వారిని ఖండించాలి. అది ప్రేమ, అది అసూయ కాదు, అది కోపం కాదు, అది కక్ష కాదు, అది మిష కాదు, అది ప్రేమ. నా తోటి సేవకుడు పాడైపోతున్నాడే, నా యేసయ్య నామాన్ని ధరించిన వారు నాశనమైపోతున్నారే అన్న భారం నీకుండాలి నువ్వు నిజంగా ప్రేమిస్తే. దుర్నీతి యందు సంతోషించక సత్యమందు ఆనందించును. అన్నిటినీ నమ్మును, అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ 3 మాటలున్నాయండి. అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ తాళుకొనును. యేసయ్య ప్రేమకు there is no limit. అన్నిటినీ there is no limit. అన్లిమిటెడ్ లవ్. యేసు ప్రభు మన పట్ల అన్లిమిటెడ్ లవ్ చూపించాడు. హద్దులేని ప్రేమను యేసయ్య చూపించాడు. యేసు క్రీస్తు బిడ్డలమైన మనము హద్దులేని ప్రేమను కలిగి ఉండాలి, కండిషన్స్ లేని ప్రేమను కలిగి ఉండాలి, నిస్వార్థమైన ప్రేమను కలిగి ఉండాలి, సంపూర్ణమైన ప్రేమను కలిగి ఉండాలి, ఓర్చుకునే ప్రేమను కలిగి ఉండాలి, సహించుకునే ప్రేమను కలిగి ఉండాలి, దయ చూపించే ప్రేమను కలిగి ఉండాలి, స్వప్రయోజనమును విచారించుకొని ప్రేమను కలిగి ఉండాలి. ఇప్పుడు చెప్పండి, నిజంగా మీలో ప్రేమ ఉందా? ఇలాంటి యేసయ్య ప్రేమ ఉందా? అలాంటి ప్రేమ కలిగి మనం జీవిస్తున్నామా? యేసయ్య చెప్పిన ఒకే ఆజ్ఞ, యేసు ప్రభు సిలువకు వెళ్ళక ముందు
తన శిష్యుల్ని పిలిచి అన్నాడు, మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకొనండి. మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకొనుట ద్వారా మీరు నా శిష్యులని ఈ లోకం తెలుసుకుంటుంది. ఎప్పుడైనా మీకు ఎవరి మీదైనా కోపం వస్తే చేయవలసింది ఒకటి, సిలువ వైపు చూడండి. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించు. క్రీస్తు ప్రేమను కలిగి జీవిద్దాం. ముందు మన హృదయాల్లో ప్రేమ కలిగి ఉందాం. ముందు మన ఇళ్లల్లో ప్రేమ కలిగి ఉందాం. ప్రేమతో మన కుటుంబాలను కట్టుకుందాం. ప్రేమతో మన పొరుగు వారిని క్రీస్తు కొరకు సంపాదిద్దాం. ప్రేమతో యేసుక్రీస్తు రాజ్యాన్ని కడదాం. దయచేసి లేచి నిలబడండి. ప్రార్థనతో ఈ కూటాన్ని ముగించుకుంటున్నాం. దయచేసి ప్రార్థన సమయంలో ఎవరు కదలొద్దండి. పరిశుద్ధాత్ముడు మన మధ్య క్రియ చేయాలని ఆశిస్తున్నాడు. నీ గుండె నిండా దేవుడు తన ప్రేమతో నింపాలని ఆశిస్తున్నాడు. ఒక్కసారి యేసు వైపు చూడండి, సిలువ వైపు చూడండి, సిలువలో ఉన్న యేసయ్యను చూడండి. ఆయన రాజ్యం పరలోక రాజ్యం. ఈ రాత్రి తన ప్రేమను చూడాలని కళ్ళకు కట్టినట్టుగా కలువరి సిలువలో వేలాడుతున్న యేసు ప్రభువుని ఒక్కసారి చూడు. నీ మనోనేత్రాలు తెరిచి చూడు. ఆయనలో ఉన్న ఐశ్వర్యాన్ని చూడగలుగుతావు. ఆయన యొక్క ప్రేమ మాధుర్యాన్ని రుచి చూడగలుగుతావు. ఆయన నిన్నెంత ప్రేమించాడో నీవు గుర్తించగలుగుతావు. ఈ లోక ప్రేమలన్నీ చెత్త వంటివని, చప్పగా ఉండేవని, మధురమైన క్రీస్తు ప్రేమని, శాశ్వతమైనది క్రీస్తు ప్రేమని నీవు గుర్తించగలుగుతావు. మనుషులను ప్రేమించి మోసపోయావు. మనుషుల ప్రేమను ఆశించి నష్టపోయావు. ఇక చాలు. యేసును ప్రేమించు. యేసయ్య ప్రేమతో నింపబడు. యేసు ప్రేమతో నీ చుట్టూ వారిని ప్రేమించు. అప్పుడే ఆయన రాజ్యం కట్టబడుతుంది. ఆయన రాజ్యం ప్రేమ రాజ్యం. అది బలాత్కారంతో కూడింది కాదు. అది బంధకాలతో కూడింది కాదు. అది కత్తుల ఖడ్గాలతో వాదనలతో గెలిచి జయించేది కాదు. శ్రమను సహించేది, హింసను భరించేది, ఇతరుల దోషము కొరకు విజ్ఞాపన చేయగలిగింది. యేసయ్యా, 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 ఇంకేమనొద్దు. ఒక్కసారి నీకోసం సిలువలో వేలాడుతున్న ఆ యేసు ప్రభు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న యేసు ప్రభు నిన్నెంత ప్రేమించాడో గుర్తించి ఆయన ఎదుట సాగిలపడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరొక్కసారి నీ పాదముల దగ్గర నిలవబడి ఉన్నామయ్యా. మా చేతులెత్తి నీకు లోబడుతున్నామయ్యా. నీకు సమర్పించుకుంటున్నామయ్యా. నీ పరలోకపు దీవెనలతో మమ్మల్ని నింపమని మా చేతులు చాచి ఉంచి ఉన్నామయ్యా. మాలో ఉన్న మూర్ఖత, మాలో ఉన్న క్రూరత్వము, మాలో ఉన్న ప్రేమహీనత, మాలో ఉన్న సాతాను స్వభావం నుండి మమ్మల్ని విడిపించిన ఆయన నీ ప్రేమతో మమ్మల్ని అభిషేకించయ్యా. ఆ కలువరి ప్రేమతో మమ్మల్ని అభిషేకించయ్యా. ఆ నిర్దోషము నిష్కలంకమైన ఆ ప్రేమతో మమ్మల్ని నింపునాయన. ఈ లోకంలో ఎక్కడ చూసినా ప్రేమ లేదయ్యా. భార్యాభర్తల మధ్య ప్రేమ లేదు. బిడ్డల మధ్య, తల్లిదండ్రుల మధ్య ప్రేమ లేదు. స్నేహితుల మధ్య ప్రేమ లేదు. లోకంలో ఎక్కడ చూసినా హింస, తండ్రి, ఎక్కడ చూసినా దగ, ఎక్కడ చూసినా ఒకరికొకరు హాని చేసుకునుట, పోటీ పడుట, అసూయ పడుట, భేదాలు పుట్టించడమే చూస్తున్నావయ్యా. కక్ష సాధించడానికే ప్రయత్నిస్తున్నారయ్యా. ఒకరికొకరు హాని చేసుకుంటున్నారే కానీ క్రీస్తు ప్రేమను కలిగి గాయాలు మాన్పువారు లేరయ్యా. ప్రేమతో ఆదరించేవారు లేరయ్యా. దయ చూపించేవారు లేరయ్యా. ఎందరో మోసపోయి వ్యభిచార కోపంలో పడి లేవలేని స్థితిలో ఉన్నారయ్యా. భార్యాభర్తలు మధ్య ప్రేమ లేక రోజు జగడాలతో నిండిపోతున్నారయ్యా. ఎంతో మంది కుటుంబాలలో ఎక్కడ కక్ష, పగ, ద్వేషం, భేదం. అయ్యో, సాతాను రాజ్యం వెళ్తున్నాడు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అటువంటి కుటుంబాలను
విడుదల చేయించున్నాము తండ్రి. సాతాను నిలయాలుగా ఉన్న మా హృదయాలను నీ ప్రేమ నిలయాలుగా మార్చుము నాయన. సాతాను తాండవం చేస్తున్న మా గృహాలను నీ ప్రేమ నిలయాలుగా, పరిశుద్ధాత్మ సంచారము చేయి స్థలాలుగా చేయి తండ్రి. ఈ ఆవరణలో ఉన్న వారందరూ నన్నెంత యేసయ్య ప్రేమించాడా, అయ్యా ఇంత నన్ను ప్రేమించావా అన్న కృతజ్ఞతతో ఇక్కడి నుంచి వెళ్ళడానికి సహాయం చేయ్యా. ఎంత సహించుకున్నావయ్యా, ఎన్ని గాయాలు చేసినా, ఎంత నీకు లోబడకుండా నా ఇష్టానుసారంగా తిరగబడ్డా నన్ను ఇంకా ప్రేమించావా యేసయ్యా. నీకు వందనాలు అని చెప్పగలుగుటకు సహాయం చేయి. ఇప్పుడైనా నీ ప్రేమను గుర్తించి ఆ ప్రేమను జుర్రుకొని ఆ ప్రేమతో నింపబడి ఈ లోకానికి ఆ ప్రేమను అందించడానికి మాకు సహాయం చేయి నాయన. ప్రేమే జయిస్తుందని, ప్రేమే జయిస్తుందని సిలువలో ప్రాణమిచ్చడం ద్వారా నీవు నిరూపించావయ్యా. ఈనాడు నీ నామాన్ని ధరించిన మేము ప్రేమే జయిస్తుందని ప్రకటించడానికి సహాయం చేయి నాయన. మా బ్రతుకుల ద్వారా నిరూపించడానికి సహాయం చేయి తండ్రి. క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూచువారిగా ప్రేమ నిలయమైన పరలోకములో చేరు వరకు నీ ప్రేమను మా చుట్టూన్న వారికి పంచినట్లుగా, ఒకరిని ఒకరు ప్రేమించుకున్నట్లుగా, లవ్ బిగెట్స్ లవ్ అన్నట్టు ప్రేమ ప్రేమను పుట్టిస్తుంది అన్నట్లు మేము ప్రేమ ద్వారా మరొకరిని క్రీస్తు ప్రేమతో సంపాదించుకున్నట్లుగా సహాయం చేయము. తీర్పు దినాన ప్రభువా నీవు లెక్కడిగినప్పుడు నీవుకు జవాబు చెప్పగలిగిన సేవకుడిగా నీవు చెప్పింది చెప్పినట్టు చేశావని, బలా నమ్మకమైన మంచి దాసుడా అని నీ మెప్పు కొరకు ఎదురు చూచుటకు సహాయం చేయము. నీవు కోరుకున్న వారిని, నీవు ఏరుకున్న వారిని, నీవు ఆకర్షించుకున్న వారిని ఈ ఆవరణలోనికి తెచ్చావయ్యా. ఈ 3 రాత్రులు వారు నీ వర్తమానాలు విన్నారయ్యా. వారి బ్రతుకులలో ఒక అద్భుతం చూడటానికి సహాయం చేయము. నీ రాజ్యములో నీతో పాటు యుగయుగాలు జీవించే భాగ్యాన్ని మాకందరికీ నీ కలుగజేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.